నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర గడ్డపై తొలిసారి శాసనసభ కొలువు. ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుని ఏపీ సర్కార్ దూసుకు వెళ్తోందన్న గవర్నర్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకటన. రాజధాని ప్లాట్ల కేటాయింపుల్లో రైతులకు అన్యాయం చేశారన్న జగన్. తెలుగుదేశం నేతలకు లబ్ధి చేకూర్చారని ఆరోపణ. ఖండించిన సిఆర్డీఏ. ప్రాంతీయ భాషలో అందుబాటులోకి వచ్చిన తెలంగాణ శాసనసభ వెబ్సైట్. దేశంలోనే తొలిసారి తీసుకురావడం చరిత్రాత్మకమన్న సభాపతి. లావాదేవీలు ఛార్జీలపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత. పునఃపరిశీలించాలని బ్యాంకులకు కేంద్రం సూచన. రుసుములపై స్పష్టతనిచ్చిన ఎస్బీఐ. యూపీ మణిపూర్లో ముగిసిన తుది విడత ఎన్నికల ప్రచారం. చివరి క్షణాల వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు. బెంగళూరు టెస్టులో పుంజుకున్న భారత్. రెండో ఇన్నింగ్స్లో పోరాడుతున్న పుజారా, రహానే. మూడో రోజు ఆట ముగిసేసరికి 126 పరుగుల ఆధిక్యం. రెండున్నరేళ్ల పాలనలో సంక్షోభాలను సైతం అవకాశాలుగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించిందని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో నిర్మించిన నూతన శాసనసభలో తొలిసారి జరుగుతున్న సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలను వివరించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశంలో ఏ రాష్ట్రమూ సాధించని స్థాయిలో రెండంకెల వృద్ధి రేటు నమోదు చేసినట్లు గవర్నర్ తెలిపారు. రైతులు, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నవ్యాంధ్ర చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అమరావతిలో రికార్డు వేగంతో నిర్మాణం పూర్తి చేసుకున్న కొత్త భవనంలో శాసనసభ తొలిసారి సమావేశమైంది. ఈ ఉదయం సరిగ్గా 11:06 శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన శాసనసభ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ వికాసం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ప్రజా సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రరాష్ట్రంగా మారేందుకు శరవేగంగా నిర్ణయాలను తీసుకుంటోందని స్పష్టం చేశారు. 2.5 పాలనా కాలంలో ఎన్నో విజయాలు సాధించామని వెల్లడించారు. A review of our performance during the last 2.5 years is a clear display of positive achievements. The completion of the prestigious Pattisima in a record time of a year, moving ahead on Polavaram project to give water by gravity before 2018, prioritization of other irrigation projects, transforming the state from a power deficit status to one of surplus power, drought-proofing measures, real-time governance, conduct of Krishna Pushkarams, construction of new interim secretariat and legislature buildings in a record time, effective, good and encouraging results at the partnership summits, among the many more. విభజన వల్ల తలెత్తిన కష్టాలు, ఆర్థిక సమస్యలను సవాళ్లుగా మలుచుకుని అద్భుత ప్రగతిని సాధిస్తున్నట్లు గవర్నర్ వివరించారు. My state has recorded an impressive economic growth of 10.99% in the fiscal year 2015-16, the only state in the country to record double-digit growth. We find encouraging trends in the current year also. Due to the untiring efforts and innovative policies, my government could post a healthy growth rate of 12.23% during the first half of the financial year 2016-17 and expects to maintain double-digit growth for the full year. Agriculture and allied sectors have shown phenomenal growth of 24.44% during the first half, April to September 2016, of the current financial year. Industries and service sectors with sectoral growth rates of 9.98 and 9.57% respectively during the first half year of 2016-17 have also displayed promising results. సంక్షేమ పథకాలు సహా మౌలిక రంగాభివృద్ధికి అనేక కార్యక్రమాల్ని చేపట్టినట్లు గవర్నర్ వివరించారు. My government is promoting a port-led development model, duly leveraging the 974-kilometer long coastline. My government has initiated the land pooling and land acquisition works of Machilipatnam and Bhavanapadu ports and on the inland and waterways front. As a priority, we are expediting the work relating to identification of the land
for the Kakinada to Bhogapuram Beach Corridor project. Setting up of coastal economic and employment zone at Krishnapatnam, Tada, Tirupati is on fast track. Recognizing proper road network connectivity as an effective growth enabler, my government proposes to widen the roads over 372 kilometers into 4-lane dual carriageways under the Vizag-Chennai Industrial Corridor Development Program. ఇప్పటి వరకు 55 లక్షల మంది రైతులకు 11,000 కోట్ల రూపాయల మేర రుణ విముక్తి కల్పించామన్న ఆయన హరిత రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. In Amaravati, it is our endeavor to build a world-class capital city. I am quite certain that the new capital city will be a model for the entire country and perhaps even the world at large. My government has proposed 9 theme-based cities within the capital city. These sub-cities will be designed to act as socio-economic fulcrums for the capital city. Best consultants from across the globe have been requisitioned for designing and building an iconic capital. We will have a distinct flavor of the culture, history, and tradition of our people in its design and look while being very modern. విజయవాడ, విశాఖలలో మెట్రో రైలు, సబర్బన్ రైలు అందుబాటులోకి రానున్నాయని తెలిపిన గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించి తెలుగులోనే ముగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతిశీల పథంలో నడిపించి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవిశ్రామ కృషి చేస్తూనే నేను హామీ ఇస్తున్నాను. జై హింద్. విభజన గాయాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ను వివిధ అంశాల్లో అగ్రస్థానంలో నిలబెట్టే స్థాయికి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన తానెప్పుడు తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యాలు ప్రస్ఫుటమయ్యాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కమిటీ హాల్లో మాట్లాడిన ఆయన రాష్ట్ర విభజన పరిణామాలు సహా 2.5 ఏళ్లలో ఎదురైన సమస్యలు, ప్రతికూల పరిస్థితుల్లో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే 0 నుంచి మన కార్యక్రమం మనం ప్రారంభించాం. ఈ క్వార్టర్లో 12.23% అచీవ్ చేశాం హాఫ్ ఇయర్లీ. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ డబుల్ డిజిట్ ఇయర్ కూడా వస్తాం. లాస్ట్ ఇయర్ వచ్చాం. అల్టిమేట్ గా 12% చొప్పున 15 ఇయర్స్ డెవలప్ అయితే డెవలప్డ్ స్టేట్ అవుతాం. పొలాలు ఒక 5 ఏళ్ల తర్వాత అంతా అంతవరకు మీరు పస్తుండమంటే కరెక్ట్ కాదు. దానికోసమే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకున్నాను. రైతు రుణ విముక్తి చేస్తాను. 1,50,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికి పే చేసినంత పే చేసాం. వాళ్ళకి ఇచ్చిన అప్పు 10% వడ్డీతో పే చేస్తున్నాం. భవిష్యత్తులో కష్టపడి సంపాదించి మీకు అప్పు తిరిగి కట్టి, మీరు తీసుకున్న అప్పుని కట్టి మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. తెలంగాణకు తానెప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దాని మీద నెగిటివ్ ఎప్పుడు హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడానా? మరి వాళ్ళు మన వాళ్లే, వాళ్ళ మీద నాకు బాధ లేదు. కానీ జరిగిన అన్యాయం చేసిన వ్యక్తులపైన ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. మర్చిపోతే మనకు కసి రాదు. నేను ఆ రోజు ఇంత కసిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చి కూర్చున్నాను. లేకుంటే ఎక్కడుండేవాళ్ళం? అదే పడిపోయి నా దగ్గర డబ్బులు లేని హైదరాబాద్ లో కూర్చోనంటే 10 ఏళ్లు అయిపోయింది. 2 ఎలక్షన్స్ పోటీ చేసుకోవచ్చు, గెలిచినా గెలవకపోయినా అక్కడికి అయిపోయింది. అది కాదు. నవ్యాంధ్రలో శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ లేకపోతే అతలాకుతలం చేస్తారు. కొంతమంది కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ఇష్టానుసారంగా చేయాలని ప్రయత్నం చేశారు. అది వస్తే మన మనుగుడికి అమెరికా ఏమైంది, ఒక నాయకుడు చేంజ్ చేస్తున్నట్టు చూస్తున్నారు. మీరు ఒకే లీడర్, అమెరికా పరువేమవుతుంది మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగేది ఎవరికి సెక్యూరిటీ లేదు. ఈ రోజు కూడా చూస్తే మళ్ళీ ఒక సంఘటన జరిగింది. నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఎవ్రీడే జరుగుతున్నాయి. కారణం ఏంటి? అమెరికా ఒకప్పుడు సేఫెస్ట్ ప్లేస్. అలాంటిది ఈ రోజు పేరెంట్స్ వరిలో ఉన్నారు, ఉండేవాళ్ళు వరిలో ఉన్నారు, పోయేవాళ్ళు సందిగ్ధన పడిపోయారు. తనపై గతంలో ఎన్నో కేసులు పెట్టారని అవేమీ తేలలేదని చంద్రబాబు గుర్తు చేశారు. లోకేష్ సహా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశామని సీఎం తెలిపారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం నేతలు రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. శాసనసభ, మండలి సభ్యుల వ్యక్తిగత సిబ్బంది, అధికారులు ఇలా మొత్తం 2,500 మంది వరకు హాజరైన ఈ విందులో వడ్డించిన వంటలపై అంతా సంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని కోసం అడిగిన వెంటనే భూములు ఇచ్చి తమ ఉదారతను చాటిన రైతులు ఇప్పుడు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారని చంద్రబాబు, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ, కుమారుడు లోకేష్ అన్నారు. రైతుల త్యాగాలను ఎన్నటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ విందుకు ప్రతిపక్ష నేత జగన్ను ఆహ్వానించినప్పటికీ సానుకూల స్పందన రాలేదని రైతులు తెలిపారు. చివరకు సభ నుంచి వెళ్లిపోయే సమయంలో పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయారని వారు చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రైతులు ఇచ్చిన విందుకు రాలేదు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను 14 రోజులు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. సభాపతి కోడెల అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో ఈ నెల 28 వరకు 14 రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశాలను ఇంకా ఎక్కువ రోజులు నిర్వహించాలని వైకాపా కోరింది. మొత్తం 27 అంశాలపై చర్చించాలని బీఎస్సీలో తీర్మానించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శాసనసభ జరపాలని నిర్ణయించారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తర్వాత సభ వాయిదా పడుతుంది. 8 నుంచి 12 వరకు సభకు సెలవులు కాగా 13న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 14న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడతారు. 15, 16 తేదీల్లో బడ్జెట్పై చర్చిస్తారు. 17న ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సెలవు ప్రకటించారు. బదులుగా 25న సెలవు అయినప్పటికీ సభ నిర్వహించనున్నారు. 28న సభ నిరవధికంగా వాయిదా పడనుంది. రాష్ట్ర విభజన అనంతరం సొంతగడ్డపై జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి అడుగుపెట్టారు. అనంతరం కార్యకలాపాలు ప్రారంభించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. రాజధానిలో మంత్రులు, ఎమ్మెల్యేలకు రహదారులు, వాణిజ్య సముదాయాల పక్కన ప్లాట్లు కేటాయించి రైతులకు అన్యాయం చేశారని జగన్ ఆరోపించారు. పయ్యావుల కేశవ్ దూలపాల్ నరేంద్రకు సంబంధించి ప్లాట్లు 2, కోదండరాజుపాలెం 403 కాలనీ 1713 ఇవి 12,000 గజాలు అనేటి 2 ప్లాట్స్ అలాట్ అయినటివి. చుట్టూ 4 పక్కల రోడ్లు, ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్ కు మధ్యలో ధర్మమేనా అడుగుతా ఉన్నా. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు కిషోర్ రెడ్డికి సంబంధించిన ప్లాటు. విలేజ్ నేలపాడు, కాలనీ 451, బ్లాక్ 1011, ప్లాట్లు 4, 2,520 గజాలు. నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వీళ్ళకి మాత్రమే, మంత్రి కొడుకు మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్ కు ఆనుకునే వీళ్ళ ప్లాటు. జగన్ ఆరోపణల్ని సిఆర్డీఏ కమిషనర్ ఖండించారు. అమరావతిలో పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరిగిందని, ఎవరికి ఏ ప్లాట్ వస్తుందనేది లాటరీ పూర్తయ్యే వరకు ఎవరికీ తెలిసే వీలు లేదని వివరించారు. రైతుల సమక్షంలోనే అనేక మార్లు ట్రయల్ రన్ నిర్వహించి లాటరీ తీశామని గుర్తు చేశారు. ప్లాట్ల కేటాయింపు చేపట్టాక ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. అధికార పార్టీ నేతలు సైతం జగన్ వైఖరిపై మండిపడ్డారు. కొనుక్కున్న భూములు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చాను తప్పితే మేము నీలాగా కబ్జాలు చేయలేదు, దోపిడీ చేయలేదు. దోపిడీ చేసిన సొమ్ముతో మేము విలాసాలకు పాల్పడతలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా జవాబుదారీగా వ్యవహరించడం లేదు. ఏదంటే అది మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. దేనికి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, తప్పు నొప్పుకోకపోతే తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ సవాల్ను జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాలి. ఇది ఎదుర్కోకపోతే ఆయన తప్పు చేసినట్టు లెక్క. ఇది ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అది చెప్పాలి. తెలంగాణ శాసనసభ సమాచార బదిలీకి సంబంధించి కొత్త అంకం మొదలైంది. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో శాసనసభ కార్యక్రమాలను అందించే నూతన వెబ్సైట్, సభ్యులకు సంబంధించిన పోర్టల్, వేర్వేరు శాఖల పోర్టల్ను స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన 3 ఏళ్లలోపే ప్రాంతీయ భాషల్లో వెబ్సైట్ ప్రారంభించడం శుభపరిణామమని మధుసూదనాచారి అన్నారు. సభ్యుల లాగిన్ ద్వారా ఆయా నియోజకవర్గాల్లో సమస్యల్ని ప్రజలు నేరుగా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొద్ది సమయంలోనే అనేక రంగాల్లో తనదైనటువంటి ముద్ర వేస్తున్నటువంటి ఈ రాష్ట్రం శాసనసభ వ్యవహారాల విషయంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శాసనసభ వ్యవహారాలని ప్రజలకు పూర్తిగా స్థానిక భాషలో అందుబాటులోకి తీసుకురావడం అనేది డెఫినెట్ గా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు. ఇట్స్ ఎ మైల్ స్టోన్. సభ్యుడికి, మంత్రులకు, అధికారులకు అందరికి కూడా ఆన్లైన్ లో టోటల్ సమాచారం ఏకకాలంలో అందుబాటులో ఉండడం వల్ల డిపార్ట్మెంట్స్ ఇంకా ఎఫెక్టివ్ గా టైమ్లీ సమాధానాలు పంపడానికి కానీ సభ్యులకు చేరవేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా గజ్వేల్ను తీర్చిదిద్దే క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై జనహితలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్లు, రహదారులు, ప్రజారోగ్యం, విద్యాసంస్థలు, శ్మశాన వాటికలు, మార్కెట్లు, 2 పడక గదుల ఇళ్లు, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. ఊరికి దూరంగా ఉన్న ఇళ్లు, ఎత్తు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు కూడా
మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించాల్సిందేనన్న ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి రోజు నీరు రావాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించినప్పటికీ అందరూ వాడడం లేదన్న కేసీఆర్ సంపూర్ణంగా వినియోగించాలని తెలిపారు. ప్రజా కమిటీల ద్వారా అభివృద్ధి చేసుకుంటున్న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో పర్యటించి నేర్చుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మించాలని కేసీఆర్ తెలిపారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం అభ్యర్థిత్వాలు దక్కించుకున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో 4 ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు నామపత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ ఉదయం సరిగ్గా 11:09 లోకేష్ నామినేషన్ పత్రాలు అందజేయగా ఆయన అభ్యర్థిత్వానికి తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు బలపరిచారు. ఏపీ గడ్డపై మొట్టమొదటి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రోజునే చట్టసభల్లో ప్రవేశానికి నామినేషన్లు వేయడం ఆనందంగా ఉందని లోకేష్ సహా ఇవాళ నామపత్రాలు సమర్పించిన డొక్కా మాణిక్య వరప్రసాద్, కరణం బలరాం, బత్తుల అర్జునుడు, పోతుల సునీత చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు చెప్పిన వారు ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తామన్నారు. గత 5 సంవత్సరాలు నేను పార్టీ తరపున ప్రజలకి కార్యకర్తలకు సేవ చేస్తున్నాను. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది నేను ప్రధాన కార్యదర్శి అయ్యి. ఈ 2 సంవత్సరాల్లో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసడానికి నా వంతు నేను కృషి చేస్తాం జరిగింది. నా అదృష్టం అనండి అన్ని కలిసి వచ్చినానండి నాకు ఈ రోజు ఎమ్మెల్సీ ఇస్తాం జరిగింది. చాలా చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చిందంటే అది మా 70 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల పుణ్యం వల్ల. వాళ్ళందరికీ నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నేను ఎమ్మెల్సీ ఒక పదవిగా చూడట్లేదు, ఒక బాధ్యత చూస్తున్నాను. మా తాతలాగనో మా నాన్నగారు లాగనో మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురానని మీ అందరు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. శాసనమండలి సభ్యత్వం కోసం వైకాపా తరఫున ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డి భార్య ఇందిరారెడ్డి కూడా నామినేషన్ వేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు వాయిదా పడగా వారు తమ నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు సమర్పించారు. వారి పేర్లను వైకాపా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ప్రతిపాదించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్ బూబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం చంద్రబాబును ప్రాసిక్యూట్ చేసే అంశంపై పూర్తిస్థాయి వాదనలు వింటామని తెలిపింది. అయితే ఈ కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థన విచారణార్హం కాదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలన్న విజ్ఞప్తిపై మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మాతా శిశు సంరక్షణపై మరింత చైతన్యం రావాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతా శిశు మరణాలు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసిన శైలజా కిరణ్ ఈ దిశగా అంతా ఆలోచించాలని సూచించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో బర్త్ అండ్ బియాన్ పేరుతో ఏర్పాటు చేసిన తల్లి పిల్లల విభాగాన్ని ప్రారంభించిన ఆమె ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో పెద్దల అనుభవాలు, ఆరోగ్య సూత్రాలు పిల్లలకు ఉపయోగపడేవని గుర్తు చేశారు. మన పెద్దాళ్లకు దూరంగా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఇది చేయాలి, ఇలా ఉండాలి, ఈ కేర్ తీసుకోవాలి అని చెప్పకపోవడంతో కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అండ్ ది యంగ్స్టర్స్ ఆర్ సో కెరియర్ ఓరియంటెడ్ దీస్ డేస్ దట్ దే పోస్ట్పోన్ కన్సెప్షన్ ఆఫ్ చిల్డ్రన్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కాసింగ్ ప్రీమెచ్యూర్డ్ బర్త్స్. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఖచ్చితంగా గుంటూరు ప్రజలకి చాలా మేలు జరుగుతుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటేను. కనీస బ్యాలెన్స్ నిర్వహణ సహా నగదు లావాదేవీలు, ఏటీఎంల వినియోగంపై అదనపు రుసుములు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అన్ని బ్యాంకుల్ని కేంద్రం కోరింది. ఛార్జీల వడ్డనపై ఖాతాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే ₹100 జరిమానా వేయాలన్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఎస్బీఐని కేంద్రం కోరింది. నిర్దిష్ట పరిమితికి మించి జరిపిన నగదు లావాదేవీలు, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణలపై ఛార్జీల వసూలుపై పునరాలోచించాలని ప్రైవేటు సహా అన్ని బ్యాంకులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు కనీస బ్యాలెన్స్ నిర్వహణ నిబంధనపై ఎస్బీఐ మరింత స్పష్టతనిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి 6 మెట్రో నగరాల్లోని ఖాతాల్లో కనీసం ₹5,000, నగరాల్లో ₹3,000, పట్టణాల్లో ₹2,000, గ్రామీణ ప్రాంతాల్లో ₹1,000 బ్యాలెన్స్ ఉండి తీరాలని స్పష్టం చేసింది. కనీస బ్యాలెన్స్ విలువను ప్రస్తుత నిల్వకు మించి ఎన్నో రెట్లు పెంచినందున పెన్షనర్లు, విద్యార్థులు సహా మొత్తం 31 కోట్ల ఖాతాదారులపై ప్రభావం చూపనుంది.
ప్రధాన పార్టీల విమర్శల దాడులు హామీల వర్షాలతో కొద్ది నెలలుగా హోరెత్తిన ఉత్తరప్రదేశ్ మణిపూర్లో శాసనసభ ఎన్నికల ప్రచార పర్వానికి ఎట్టకేలకు తెరపడింది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో చిట్టచివరగా యూపీలో 7వ దశ, మణిపూర్లో 2వ దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి నేటితో గడువు ముగిసింది. ఉత్తరప్రదేశ్లో 7 జిల్లాల పరిధిలోని 40 శాసనసభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుండగా 535 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1,41,00,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. అటు మణిపూర్లో ఎల్లుండి పోలింగ్ జరిగే 22 నియోజకవర్గాల్లో ప్రచారానికి ఇవాళే తెరపడగా 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఓక్రమ్ ఇబోబీ సింగ్, ఇటీవలే రాజకీయ నేతగా మారిన మానవ హక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల సహా మొత్తం 98 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్లో చివరి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచార గడువు ముగిసే వరకు అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న భారతీయ జనతా పార్టీ, సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి, బహుజన్ సమాజ్ పార్టీ సహా ఇతర పార్టీలు చివరి క్షణాల వరకు ప్రచారం నిర్వహించాయి. ఈ ప్రచారంలో భాగంగా 3 రోజుల నుంచి వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం గద్వా ఘాట్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రోహనియాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మోదీ యువత భాగ్యరేఖలు మార్చేందుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్కు స్వస్తి పలికి భాజపాకు పట్టం కట్టాలని ఆ రాష్ట్ర ఓటర్లను కోరారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై వస్తున్న ఆరోపణలు, వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జయకు సాధ్యమైనంత వరకు అత్యుత్తమ వైద్య సేవలందించినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ తెలిపారు. జయలలితకు అందించిన వైద్యంపై ఢిల్లీ ఎయిమ్స్ సమర్పించిన 19 పేజీల నివేదికను బయటపెట్టిన రాధాకృష్ణన్ శ్వాసకోశ, డీహైడ్రేషన్ సమస్యలతో జయలలిత ఆసుపత్రిలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అపోలో ఆసుపత్రిలో చేరినప్పుడు జయలలిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఎయిమ్స్ వైద్యులు తమ నివేదికలో స్పష్టం చేశారని వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.